ఐదుగురు కుమారులు ఉన్నారు. రాజసింహాసనం కోసం రకరకాల కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. ఇది గొడుగేది, పాండురాదేడి. ఆయన ఏ తపస్సులో ఉన్నా ఆయన ఉన్న దారి వేరు. ఆయన పడిపోవడానికి తాను కారణమైందా లేదా? దోషం ఎవరిది వదిలిపెట్టేయండి, తాను కారణమైందా లేదా? ఆయన మనసు కదిలిపోవడానికి తాను ఆ సమయంలో ఏమో ఎలా కనపడిందో, ఇంకంతకన్నా నేను సభాముఖంగా విచారణ చెయ్యను దాని మీద. కాబట్టి నా యందు ఉన్నటువంటి దోషము భర్త యొక్క పతనమునకు కారణమైంది. కానీ దీని యొక్క ఫలితము కుంతి కూడా పొందుతోంది. ఆమె భర్త పాదములను గట్టిగా పట్టుకుని, భర్త పాదములంటే శవం యొక్క పాదాలను గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది. కుంతీదేవి లోపలికి వచ్చింది. ఆమె వెంటనే గమనించింది, ఓ ఈయన వెళ్ళిపోయాడు అని అనుకుని చాలా బాధపడి, నాకెడ ఇమ్ములెమ్ము కురునాదు మన ప్రియ ధర్మపత్ని నేనెట్టులుండుదు మహీపతి తోడనపోదు పుత్రులం చేకొని పెంపు నా పసుపు చేయుము నాగుడు మాద్రి తద్దయున్ శోకపరీత చిత్తయగుచున్ పృథకిట్లనియన్ ప్రియంబునన్. ఆ వచ్చినటువంటి కుంతీదేవంది, నువ్వు వెంటనే నాకు చోటి, నాకు కూడా ఆయన ప్రియమైనటువంటి భర్త, నేను ఆయన పాదములు పట్టుకోవాలి. ఒక్క మాట మాద్రిని కుంతి అనలేదు, ఆమె తప్పు ఎంచలేదు. ఎంచకుండా అంది, మన ప్రియ ధర్మపత్నినే ఎట్టులుండు, నేనేకత ఎట్టులుండుదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నన్న భావన నాకుంటుంది, భర్తృహీనను అని. నేను ఉండలేను. కాబట్టి మహీపతి తోడను పోదు, నేను కూడా ఆయనతో పాటే వెళ్ళిపోతాను. పుత్రులంచే కొని పెంపు, ఈ పిల్లల్ని నువ్వు పెంచు మాద్రి, నా ఆజ్ఞ చెయ్యి అనగానే మాద్రి గడగడగడగడ మునిగిపోయి ఆమె అంది, అక్క నువ్వు భర్తతో సహగమనం చేస్తానంటున్నావు, నన్ను పిల్లల్ని పెంచమంటున్నావు. ఒక్క విషయం ఆలోచించు, అసలు భర్త గారికి ఎటువంటి శాపం ఉందో నాకు తెలుసు, నీకు తెలుసు. కానీ భర్త మరణమునకు కారణం ఎవరయ్యారు? నేనయ్యాను, నువ్వు అవలేదు. అంటే శాపం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో తెలుసుకుని ప్రవర్తించి భర్తకి ఆయుర్దాయాన్నిచ్చి కాపాడుకున్నదానివి నువ్వు. అలా ప్రవర్తించలేక భర్త పడిపోవడానికి కారకురాలనైన దానను నేను. నా తప్పుందా లేదా వదిలిపెట్టి. ఇక్కడ భర్తనే కాపాడుకోలేకపోయిన దాన్ని, ఇంత చిన్న పిల్లల్ని 5గురిని నేను భవిష్యత్తులో కాపాడి వృద్ధిలోకి తీసుకురాగలనా? ఈ అరణ్యంలో, ఈ శతశృంగంలో, ఈ మునుల మధ్యలో వీళ్ళు క్షత్రియుల ఎదర రాజ్యాధికారాన్ని పొందవలసిన వాళ్ళ, అన్ని ప్రతిబంధకాల, ఇవి దాటడం నా తరమే. అసలు ఒక చిన్న విషయం, తెలుసున్న ప్రమాదం, తెలియని ప్రమాదం కాదది. భర్త మనసు కదిలితే ఒక కోణంలో అది కుటుంబానికి ఒక పెద్ద పిడుగుబాటు అయిపోతుందని తెలిసి కూడా అలా భర్త మనసు కదలకుండా నేను ప్రవర్తించలేకపోయాను. ఇక రాబో కాలంలో పిల్లల క్షేమానికి సంబంధించి తెలిసి వచ్చి ఉంటాయా ఆపదలు? ఎన్ని ఆపదలు వస్తాయో. నేనా వీళ్ళని పెంచి పెద్ద చేయగలను? అక్క 5గురు పిల్లల్ని పెంచడానికి అర్హత లేని దానన్నది నా నడవడి చేత తెలిసిపోయింది. పెంచగలిగిన దానివి నువ్వన్నది నీ నడవడి చేత తెలిసింది. అందుకని అక్క 5గురు పిల్లల్ని నువ్వు పెంచు, నేను పాండురాజుతో సహగమనం చేస్తాను. ఇది పొగట్ట, నిక్కచ్చిగా పొగట్ట. నిక్కచ్చిగా మాద్రి దృష్టిలో కుంతి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు ఆవిడికి అంత గొప్ప వ్యక్తిత్వం ఉండడం ఆవిడ అభ్యున్నతికి పనికొచ్చిందా? ఆవిడ జీవితంలో తుఫానులో చిక్కుకున్న నావల బిక్కు బిక్కుమంటూ 5గురు పిల్లలతో దుర్యోధనాదులు, ధృతరాష్ట్రుడు ఎదుర్కొని జీవితాంతం కడుపులో ఉండవలసిన బడబాగ్ని ఉండనే ఉంది. బ్రతకవలసిన అగత్యం ఏర్పడిందా? మళ్ళీ ఎంత కింద పడిపోయింది. అప్పటికప్పుడు ఇందాక శిఖరం మీద ఉందన్నాను, ఇప్పుడు మళ్ళీ అగాధంలో పడిపోయింది. కాదమ్మా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అనడానికి మాద్రి చెప్పినంత బలమైనటువంటి కారణం ఏం చెప్తుంది కుంతి? చెప్పడం కుదరదు. అందుకని మాద్రి సహగమనం చేసేసింది పాండురాజుతో. మునులు అంత్యేష్టి సంస్కారం చేశారు, మాద్రి సహగమనం చేసేసింది.
అస్థి సంచయనం చేశారు, ఇద్దరి ఎముకల్ని తీసి దాచారు. ఇప్పుడు కుంతి వైధవ్యాన్ని పొంది తన బిడ్డలు 3, సమతి బిడ్డలు 2, 5 పిల్లలతో ఒక్కతే మిగిలిపోయింది శతశృంగంలో. అదేమన్నా అంతఃపురమా? ఆమెకి నిజానికి ఎంత బలగం ఉంది అంటే, స్త్రీకి సాధారణంగా పుట్టిల్లు అత్తవారిల్లు 2 ఉంటాయి. ఈమెకు 2 పుట్టిళ్ళు 1 అత్తవారిల్లు ఉంది. 2 పుట్టిళ్ళు ఎందుకున్నాయి? ఆమె పుట్టినది శూరుని ఇంట్లో పుట్టింది. పోని శూరుని ఇంట్లో పుట్టింది కానండి, కుంతిభోజుడికి దత్తత ఇచ్చేశారు కదా. దత్తత ఇచ్చేసిన తర్వాత ఇంకా శూరుడు వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు కదండి. ఎప్పుడు పట్టించుకున్నట్టుగా దాఖలా ఏమైనా ఉందా? ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రవచనంలో మీకు ఏమైనా కనపడిందా? కనపడలేదుగా. కాబట్టి ఇంకున్నది కుంతిభోజుడేగా. కుంతిభోజుడు పిల్లని పెంచుకున్నవాడుగా. సంతోషంగా ఉంటే ఏమో, కష్టాలు వచ్చాక ఎలా ఉంటుందో, అత్తవారింటికి ఎడదామంటే అక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి. ధృతరాష్ట్రుడు 100 కొడుకులు, అప్పటికే ముందు పుట్టేశాడు ధర్మరాజు అని చెప్పి కడుపు బాధేస్తుందా గాంధారి? అంత అసూయతో కూడుకున్న వాతావరణమా? జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించాలి కదా. ఇప్పుడు చాలా పెద్ద క్లిష్టంలో ఉంది కదా ఆవిడ. కానీ ఇక్కడ నేను ఒక్క విషయం మీతో మనవి చేయవలసి ఉంటుంది. శూరుడు ఆమెను ఎప్పుడు విడిచిపెట్టేయలేదు. శూరుని యొక్క కుమారుడు వసుదేవుడు, సూర్యుని యొక్క కుమార్తె కుంతీదేవి. కాబట్టి వసుదేవుడు అన్నగారు, కుంతీదేవి చెల్లెలు. వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణ పరమాత్మ. కాబట్టి కృష్ణ పరమాత్మకి కుంతీదేవి ఏమవుతుంది? మేనత్త అవుతుంది. ఆ తండ్రి గారైనటువంటి శూరుని యొక్క పనుపున పుట్టింటి గౌరవాన్ని ఎవరు చూడాలి? తండ్రి పెద్దవాడైపోతుంటే అన్నగారు వసుదేవుడు చూడాలి. అన్నదమ్ములు కదా పిలిచి సంతోషపెట్టాలి ఆడపిల్లని. అలా పెట్టాడా ఎప్పుడైనా వసుదేవుడు? అంటే పెట్టాడు. ఒక సందర్భం ఉంది. ఎక్కడుందో తెలుసా? పాండురాజు గారు మరణించక ముందే ఒక సందర్భం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే, మృగశాప భయమున జగదీశుడ పాండుపతి శతశృంగ పర్వతమునందు పత్నీ సమేతుడై యత్నంబుతో ఘోర తపమొనరించుచు విపుల శక్తి అమరవర ప్రసాదమున ధర్మస్థితి కొడుకుల ఏవుర బడసిననియు విని వసుదేవుండు మనమున హర్షించి అనుజను మరిదిని ఘనుడు చూడ తన పురోహితు కశ్యపుండను మహాత్ము చీరి పుట్టించే అవిప్రుచేత భాగినేయులకు కుమారులకు అనేయ రత్నభూషణావళులిచ్చి విశేష లీలా. ఒకానొకప్పుడు వసుదేవుడికి కబురెళ్ళింది, తన చెల్లెలైనటువంటి కుంతీదేవికి 3 పుత్రులు పుట్టారు అని. ఆయన ఏదో కారణాంతరముల చేత రాలేకపోయాడు. శతశృంగంలో ఉండిపోయాడు బావగారు పాండురాజు. తపస్విగా ఉన్నాడు. తన చెల్లెలు కుంతీదేవికి 3 కొడుకులు పుట్టారని తెలియగానే తాను వెంటనే వెళ్ళలేకపోతున్నాడు కనుక తన ఇంటి పురోహితుడు కాశ్యపుడు అనబడేటటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి ఆ 3 కుమారులకు కూడా అపారమైనటువంటి ధనరాశులు, బంగారు ఆభరణములు కానుకగా పంపించాడు. పంపించి విడిచిపెట్టడం కాదు, ఓ బ్రాహ్మణుడా, నువ్వు అక్కడుండి చౌలము, ఉపనయనము మొదలైనటువంటి సంస్కారములు చేసి ఆ పిల్లలకు వేద విద్య గరపు అన్నాడు. ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఈ 3 పిల్లలకి మాద్రి కుమారులు ఇద్దరికీ కూడా చౌల ఉపనయనాది సంస్కారములు చేసి పిలక పెట్టడం. ఒక వయసులో చౌలం అంటే పిలక పెడతారు. అలాగే ఉపనయనము చేసి వేద విద్యని బోధిస్తున్నాడు. అంటే వసుదేవుడు, శూరుడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరికీ కుంతీదేవి మీద పరమ ప్రేమ ఉన్నది అన్నమాట యథార్థమా కాదా? పెంచుకున్న పిల్ల ఇన్ని కష్టాలు పడుతోంది అని కుంతిభోజుడికి కూడా ప్రేమ ఉన్నది, అందులో ఏమి సందేహం లేదు. ఇప్పుడు కుంతీదేవి దగ్గర 3 మార్గాలున్నాయి. శతశృంగం మీద ఉంది, ఎక్కడో పర్వతం అది. భర్త మరణించాడు, తోడికోడలు వెళ్ళిపోయింది, సవతి వెళ్ళిపోయింది. 5 పిల్లలు దగ్గర ఉండిపోయారు. తన పిల్లలు 3, సవతి పిల్లలు 2. ఇప్పుడు ఈ 5 పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి తాను శతశృంగ పర్వతం మీదే ఉండిపోయి మునుల యొక్క సహకారం తీసుకోవడం మొదటి అవకాశం కాదు. ఈ 5 పిల్లల్ని తీసుకుని తన పుట్టిల్లు వసుదేవుడు ఉన్నాడు కనుక, శూరుడు ఉన్నాడు కనుక అక్కడికి వెళ్ళిపోయి పుట్టింట్లో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి ప్రయోజకుల్ని చేయడం ఒక ఎత్తు కాదు. కుంతిభోజుడు పుట్టింటి కిందకే వస్తుంది 2వ మార్గం. కుంతిభోజుడి దగ్గరికి వెళ్లి పిల్లల్ని పెద్ద చేయడం ఒక మార్గం.
తాను మరణించడం అన్న మాట రాదు. ఎందుకని? మాద్రికి మాట ఇచ్చింది, నేను ఈ పిల్లల్ని పెద్ద చేస్తానని. కాబట్టి ఈ పిల్లల్ని తీసుకొని అత్తవారింటికి, అంటే ఎక్కడ అంబిక అంబాలిక ఉన్నారో అత్తగారులు, అక్కడికి తాను వెళ్ళిపోవడం ఒక మార్గం. ఇందులో అప్పటికి క్షేమకరంగా, అప్పటికి కాస్త మనశ్శాంతిగా ఉండడానికి తేలికైన మార్గాలు మొదటి రెండు. ఎందుకంటే పుట్టింటికి వెళ్ళిందనుకోండి, అయ్యో పాపం ఇంత కష్టంతో వచ్చిందే అని ఎంత కాదన్నా కొంత ప్రేమతో ఆదరిస్తారు. తన మనసు వరకు శాంతిగా ఉంటుంది, కొంతవరకు. అసలు శాంతి ఎలాగో పోతుంది, కానీ కొంత శాంతి ఉంటుంది. కానీ అత్తగారుల దగ్గరికి వెళ్ళిందనుకోండి, అంబిక అంబాలిక దగ్గరికి, అంబిక అంబాలికలు ఏం చేస్తారు? వాళ్ళు విధవలే. ఎందుచేత అంటే చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు వెళ్ళిపోయారుగా. కాబట్టి వాళ్ళకి కూడా అక్కడ తగినంత శక్తి లేదు, వాళ్ళు జోక్యం చేసుకోలేరు. అక్కడ ఉన్నటువంటి వాడు ఇప్పుడు పెరివేప విత్తు ధృతరాష్ట్రుడున్నాడు, అతని 9 కొడుకులు ఉన్నారు. ఎలా అయినా రాజ్యాన్ని కబళించాలనేటటువంటి రాచసంబంధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. కాబట్టి పసిపిల్లలకు ఏ ఆపదైనా రావచ్చు, అందులో అంతర్భాగంగా తనకీ ఆపద రావచ్చు, వాళ్ళ ప్రాణములే పోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏది క్షేమకరం? నిజానికి వెళ్ళొచ్చా అత్తవారింటికి? మనం అయితే వెళ్ళకూడదంటాం. కుంతీదే ఏమనుకుందో తెలుసా మనసులో? నాకు మనసు శాంతిగా ఉంటుంది, పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చుకుంటానని పుట్టింటికి వెళ్ళిపోతే, ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తారే, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని. కొంతకాలం కనిపించకుండా ఉంటే మనసు నుంచి మరుగైపోతాడు. అలా హస్తినాపురానికి వెళ్లకుండా ఉంటే అసలు ఈ పిల్లల్ని అప్పటి వరకు వాళ్ళు చూడలేదుగా ఎవరు. పాండురాజుని మరిచిపోతారు, కుంతీదేవిని మాద్రిని మరిచిపోతారు, పాండవుల్ని మరిచిపోతారు. అలవోకగా దుర్యోధనాదులు యవ్వరాజ్య పట్టాభిషేకం పొంది రాజ్యాన్ని కబళించడం తేలికైపోతుంది. ఒక వయసు వచ్చిన తరువాత నా పిల్లలకి రాజ్యాధికారం ఉంది అని తీసుకెళ్లిన స్థానికమైన బలం ఉండదు, ప్రజా మద్దతు ఉండదు, పెద్దల మద్దతు ఉండదు. పెద్దల ప్రేమ ఎక్కడ చూడగొన్నారు? అక్కడ భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, మించి విదురుడున్నాడు. ఇటువంటి మహానుభావులు ఉండగా ఎందుకు కలుగుతుంది ఆపద? తనకి ఖచ్చితంగా క్లేశం కలుగుతుంది, ఎందుకంటే నలుగుడు ఉంటుంది అక్కడికెడితే. కానీ అయ్యో పాపం పాండురాజు అంత గొప్పవాడు, అంత బాగా పరిపాలించాడు, అటువంటి శాపాన్ని పొందాడు, 5 బిడ్డల్ని కన్నాడు, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వకుండా మరణించాడు. మాద్రి వెళ్ళిపోయింది. పాపం పిచ్చి తల్లి కుంతి 5 పిల్లల్ని పట్టుకుని అత్తవారింటికి వచ్చింది అని ప్రజలలో ఒక సానుభూతి ఉంటుంది. ఎదురుగుండా కనపడుతున్నారు కనుక సింహాసనానికి వీళ్ళు ఉత్తరాధికారులు అన్న విషయం నిరూపణ అవుతుంది. ఆ పైన వాళ్ళు దేవతాంశ సంభూతులు గనక పరాక్రమము చేత గుణముల చేత వాళ్ళ అధికారాన్ని వాళ్లే నిలబెట్టుకుని రాజ్యాన్ని పొందుతారు. లేనినాడు పాండురాజు చేసినటువంటి ప్రణాళిక భగ్నమైపోతే భార్యగా తానేమి సాధించినట్టు? తన భర్త యొక్క సంతోషం నిలబడాలి అంటే, ఆయన కోరుకున్నట్టు జరగాలి అంటే, తాను ఇడుబుడి పడినా బాధపడినా తాను హస్తినాపురానికే వెళ్ళాలి. కానీ హస్తినాపురానికి వెళ్ళడం అన్న సమస్య వస్తే ఒక పెద్ద ప్రశ్న ఒకటి ఉంది. ఒక స్త్రీ జీవితంలో సమాధానం చెప్పడానికి సాధ్యం కాని ప్రశ్న ఏమి అంటే, వీడు మా తమ్ముడి బిడ్డలే అని ఏమి నమ్మకము అన్న ప్రశ్న వచ్చిందనుకోండి. అక్కడ ధృతరాష్ట్రుడు ఈ మాట అడిగించాడు అనుకోండి, వాళ్ళు పాండురాజు బిడ్డలు కారని నేను విన్నాను, ఒకడు ధర్మదేవత యొక్క బిడ్డడు, ఒకడు వాయుదేవత యొక్క బిడ్డ, ఒకడు ఇంద్రుని యొక్క అంశతో వచ్చినవాడు, ఇద్దరేమో అశ్విని దేవతల అంశలో వచ్చిన వాళ్ళు. పాండురాజు నిన్ను అనుమతిస్తే, మాద్రిని అనుమతిస్తే మీరు దేవతల వలన బిడ్డలు కన్నారని ప్రమాణమేమి? ఎలా వీళ్ళని నా బిడ్డలని, పెదనాయన కదా, నా బిడ్డలు అని అంతఃపుర ప్రవేశం ఎలా చేయిస్తాను అని అడిగాడు అనుకోండి. ఏ స్త్రీ చెప్పుకుంటుంది వీళ్ళు నీ తమ్ముడి బిడ్డలే ధార్మికంగా అని? ఒక స్త్రీ అంత కష్టంలో అసలు చెప్పుకోవడం సభాముఖంగా సాధ్యమా? అది ఒక స్త్రీ పరంగా ఆలోచించినప్పుడు ఎంత సున్నితమైన సమస్య అది. అది పాండురాజు ఉంటే అసలు ఈ ప్రశ్న రాదు. ఇప్పుడు చెప్పడానికి పాండురాజు లేడు, ఎలా వెడుతుంది హస్తినాపురానికి? వెళ్ళని నాడు పాండురాజు యొక్క కోరిక ఎలా తీరుతుంది? వెళ్ళి అంతఃపురం మొట్టమొదటి సింహద్వారం దగ్గరే ఎదురొచ్చి ఈ ప్రశ్న వేస్తే దుర్యోధనాదులు ఎవరితోనో వేయిస్తే తాను ఏం చెప్పాలి? ఎంత శోకంలో ఉందో అంత బాగా ఆలోచించి
సాధారణంగా శోకానికి ఉన్న గుణం ఏమిటంటే శోకము ఆలోచన రానివ్వదు. శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. సాధారణంగా శోకం ఆవహించేసింది అనుకోండి, శోకో నాశయితే ధైర్యం, ధైర్యం పోతుంది. శోకో నాశయితే స్మృతం, తానింతకుముందు ఏం చెప్పాడో, తానింతకుముందు ఏం విన్నాడో అవి మర్చిపోతాడు. తాను జావగారిపోయి చతికిల పడిపోతాడు. కాబట్టి నాస్తి శోక సమోరిపు, అసలు శోకముతో సమానమైనటువంటి శత్రువు లోకంలో లేడు. అది సర్వనాశనం చేసేస్తుంది ఎవరినైనా కూడా. అటువంటి శోకమునకు తాను వశపడిపోయి ఉంది కాబట్టి సరి అయిన ఆలోచన రాకూడదు. కానీ ఆమె మహాపతివ్రత, పతివ్రతలకు భూషణం. ఆమె భర్త యొక్క గౌరవాన్ని ఆలోచించింది, ఆ కోణంలో ఆలోచించింది. ఇప్పుడు ఆ ప్రశ్న రాకుండా నేను అంతఃపురంలో పిల్లలతో వెళ్ళగలగాలి, సాధించాలి కార్యం. ఎలా సాధించగలగాలి? దానికి ఆమె తీసుకున్నటువంటి పరిష్కారం ఏమిటంటే మునుల యొక్క సమూహంతో కలిసి వెళ్ళాలి. శతశృంగం మీద మునులందరూ ఉన్నారుగా, పాండురాజు వాళ్ళందరితో కలిసి ఉన్నాడుగా, పాండురాజు సంతానం పొందినప్పుడు వాళ్ళందరికీ తెలుసుగా, వాళ్లేగా దేవతాంశలలో నీకు పిల్లలు పుడతారని చెప్పిన వాళ్ళు ధర్మ సంతానం అన్న విషయం మునులకు తెలుసుగా. మునులు తనతో వచ్చి తాను చెప్పవలసిన అవసరం లేకుండా మునులు చెప్పిన నాడు ఈ ప్రశ్న వేసే అవకాశం అవతలవాడికి ఉంటుందా? అలా పాండురాజు పిల్లలోయ్ పాపం ఇవాళ ఇలా అయిపోయారోయ్, ధృతరాష్ట్ర మహారాజా, ఓ భీష్మ, ఓ విదురా, వాళ్ళని పెంచి పెద్ద చేయండి అని మునులు చెప్పి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతే అసలు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, అంతఃపుర ప్రవేశం చేయవచ్చు. కాబట్టి నేను ఈ సమస్యని అధిగమించడానికి మునులతో కలిసి పెడతాను. వాళ్ళు మేము వస్తామమ్మా అన్నారు, పెద్ద మనసున్న వాళ్ళు కదా. మేము వస్తాం తల్లి, అందరం కలిసి వెడదాం హస్తినాపురానికి. నువ్వు ఒక్కతివి పిల్లల్ని వెంట పెట్టుకెళ్ళామేటమ్మా, వాళ్ళెంత ఉదార హృదయంలో చూడండి. ఆమె తాను చేసుకున్నటువంటి నిర్ణయం చేత, వ్యూహ చతురత చేత ఇప్పుడు ఎక్కడికి ఎక్కింది? మళ్ళీ శిఖరం మీద నుంచి. అది ఎవరికి సాధ్యం? అంత శోకంలో ఒక్క కుంతీదేవి తప్ప అన్యులు అటువంటి నిర్ణయం చేయగలరా? అలా నిలబడగలరా? అది ఆవిడ ప్రజ్ఞ. ఇప్పుడు మునులతో కలిసి వెళ్ళింది. అంతఃపురం దగ్గరికి వెళ్ళేటప్పటికీ భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన కృపాచార్యుడు, గాంధారి, 9 దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలికి ఎంతో బాధపడి, అయ్యో అమ్మా 5 పిల్లలు ఇలా అయిపోయిందే అని బాధపడుతూ, నా తమ్ముడు నన్ను ఎంత ఆదరించాడో, పాండురాజు ఇలా వెళ్ళిపోయాడా అని ధృతరాష్ట్రుడు బాధపడుతూ ఉండగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. కారణం వెనక మునులున్నారు. ఆవిడ ఏమి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు మునులు ఒక మాట చెప్పారు. అందరూ కూర్చుంటారు కదా, మరి అందరూ కూర్చున్న తర్వాత మునులు అప్పచెప్పి వెళ్ళిపోవాలి కుంతీదేవిని. అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు వాళ్ళన్నారు, భానుని బుండు పాండు జనపాలుడు ఘోరతపంబు చేసి ధర్మానిల వాసవాశ్వినుల దైవ వరంబున శక్తి పేర్మితో ఈ నరనాథ నందనుల ఏవుర వంశ వివృద్ధి పొందే పంచానన సత్తులంబడసే ఆ శతశృంగ మహానగంబునన్. ఆ శతశృంగము అనబడేటటువంటి శిఖరం మీద ఈ పాండురాజు గొప్ప తపస్సు చేశాడు. ధార్మికమైనటువంటి మార్గంలో, ఆ యుగంలో శాస్త్రం అంగీకరించినటువంటి మార్గంలో తాను శాపాన్ని పొందినప్పటికీ కూడా ధర్మరాజు అనుగ్రహం చేత, వాయుదేవుని అనుగ్రహం చేత, ఇంద్రుని అనుగ్రహం చేత, అశ్వినీ దేవతల అనుగ్రహం చేత ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు అనబడేటటువంటి 5 కుమారులను కన్నాడు. ఈ 5 కుమారులు ఎటువంటి వారు అంటే పంచానన సత్తులంబడసే, సింహము ఎటువంటి పరాక్రమంతో ఉంటుందో అటువంటి పరాక్రమ విరాజితులు. అటువంటి కుమారుల్ని కన్నాడయా. వీళ్ళు ధార్మికమైనటువంటి సంతానం, వీళ్ళు పాండురాజు యొక్క పుత్రులు. కాబట్టి మీరు ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యండి. ఇక పాండురాజు అక్కడే శరీరం విడిచిపెట్టాడు. మాద్రితో కలిసి మాద్రి సహగమనం చేసింది పాండురాజుతో కలిసి. త్రిదశాధినాథ సదృశుడు త్రిదశాలయమునకు మాద్రిదేవియుతాను ముదమొనర నరిగి నీటికి 17 నాడు దురిత బంధచ్యుతుడై. ఇవాల్టి నుంచి లెక్క పెడితే 17 రోజుల క్రితం పాండురాజు ప్రాణములు విడిచిపెట్టాడు.
ఆ రోజునే మాద్రి కూడా సహగమనం చేసింది. ఈ పిల్లల్ని కుంతీదేవిని మీ దగ్గరికి తీసుకొచ్చాం అంటే అన్నాళ్ళు వాళ్ళు శతశృంగం మీద ఉన్నారు అని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే పాండురాజు యొక్క మాద్రి యొక్క అస్థికల మూటలు తీసుకొచ్చారు మునులు. అంటే నేను నిన్ననో మొన్ననో మీతో మనవి చేశా, అంత్యేష్టి సంస్కారమునకు అంత ప్రాధాన్యతనిస్తారు. ఇవి అస్థికలు ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకొచ్చాం కదూ, అందుకని వీటిని మళ్ళీ శాస్త్రపురస్సరంగా తగినటువంటి ప్రక్రియలో జరగవలసిన క్రతువులు చేసి మిగిలినటువంటి పితృమేధం అంటే చెయ్యవలసినటువంటి అంత్యేష్టి సంస్కారములకు సంబంధించినటువంటి శేషాన్ని పూర్తి చెయ్యండి అని వెలయంగ పితృమేధ విధి విచక్షణశీల సద్భూసురోపదేశ క్రమమున అధిక విభూతితో అతి పవిత్ర ప్రదేశమున అయ్యంగముల్ సంస్కరించి పుణ్యస్వధామృతంబులు నొప్పగా శ్రాద్ధ విధి ఒనరించి సద్విప్రతటికి అగ్రహారములు దివ్యాంబరాభరణ శయ్యాసన ఛత్ర గవాశ్వకరులనిచ్చి సర్వజనులకెల్లను భోజన దానమొనరజేసి ధర్మవిధుడు విదురుడట్లు పాండు విభునకు చేయించే అన్యలోకహితములైన విధులు. ఆ మునులు తీసుకొచ్చినటువంటి అస్థికలని అక్కడ పెట్టి పాండురాజు ఉత్తమమైనటువంటి లోకాలు పొందడానికి, మాద్రి ఉత్తమమైన లోకాలు పొందడానికి అంత్యేష్టి సంస్కారం ఎలా నిర్వహించబడాలో అటువంటి రీతిలో ఆ పితృమేధ విధిని నిర్వర్తించి బ్రాహ్మణులకు శ్రాద్ధ విధి జరిగిన తరువాత సద్విప్రతతికి ఆ బ్రాహ్మణులకు అగ్రహారములిచ్చాడు, దివ్యమైన అంబరములు అంటే వస్త్రములనిచ్చాడు, భూషణములనిచ్చాడు, ఆసనములనిచ్చాడు, ఛత్రములనిచ్చాడు అంటే గొడుగులనిచ్చాడు, గోవులనిచ్చాడు, గుర్రములనిచ్చాడు, ఏనుగులనిచ్చాడు. వీటన్నిటినీ దానం చేసి విదురుడు జాగ్రత్తగా అక్కడ నిలబడి పర్యవేక్షించి పాండురాజుకి ఉత్తమగతులు కావడానికి కావలసినటువంటి రీతిలో ఆ పితృమేధాన్ని నిర్వహణ చేశాడు. అంటే నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేశాను అంటే అంత్యేష్టి సంస్కారం అనేటటువంటి దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, దాని యందు చెయ్యవలసిన దానములు ఏవి చెయ్యాలో వాటిని ఎలా చేశారో కూడా మహాభారతం పంచమ వేదం కనుక మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు మనకి అందించాడు. అలా పాండురాజుకి జరగవలసిన అంత్యేష్టి సంస్కారం జరిగిపోయింది. పిల్లలందరూ అంతఃపురంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ధృతరాష్ట్రుడు ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. కానీ దేవతాంశలలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క బలపరాక్రమములు వేరు రీతిలో ఉంటాయి కదా సహజంగా. అందున విశేషించి భీముడి యొక్క బలం అంతా ఇంతా కాదు. ఆ భీముడి బలం చూసి ఎప్పటికప్పుడే దుర్యోధనాదులు భయపడుతుండేవారు. ఎంత భయపడుతుండేవారు అంటే ఆయనని ఎలాగైనా నిశ్శబ్దంగా మట్టు పెట్టాలనేంత వరకు వెళ్ళిపోయింది. ఎప్పుడు చాలా చిన్నతనంలోనే ఆయన కూడా తనకున్నటువంటి బలంతో ఉద్ధతితో కూడిన పనులు చేసేవాడు. దుర్యోధనుడు 9 తమ్ముళ్లతోటి చెట్టెక్కి కాయలు కోసుకుంటుంటే భీముడు వెళ్ళి ఆ చెట్టు మొదలు పట్టుకుని ఊపేవాడు. ఊపితే కాయలతో పాటు 9 కూడా కింద పడిపోతుండేవారు. ఇతనిని ఓడించడం, ఇతనితో యుద్ధం చేయడం సాధ్యం కాదు. కాబట్టి నిద్రపోతుండగా మట్టు పెట్టాలని భీముడు చిన్న పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో కాలనాగుల్ని తీసుకొచ్చి కరిపించాడు దుర్యోధనుడు. కరిపిస్తే అసలు ఆయన పైన ఉన్నటువంటి చర్మము చిట్ల లేదు, రక్తం లోపలికి వెళ్ళడానికి. అంటే ఎంత మందంగా ఉంటుందో చూడండి. దానికి తోడు విషాన్నం పెట్టించాడు. అది విషాన్నమయ అని చెప్పారు. పాపం యుయుత్సుడు వచ్చి చెప్పాడు ధృతరాష్ట్రుడికి, వైశ్య స్త్రీ ఎందు పుట్టినవాడు అయినా నాకు ఆకలిస్తోంది, విషమో ఇంకోటో అని తినేశాడు. తినేస్తే అది జీర్ణమైపోయింది భీముడికి. అంతటి బలాఢ్యుడు. కాబట్టి ఏం చెయ్యాలో తెలియక ఒకప్పుడు తీగలతో కట్టి నిద్రపోతున్న వాడిని నీళ్లలో పడయించాడు. ఆయన నీళ్లలో పడగానే తెలివచ్చి తీగలన్నీ పటపటా తెంపి మళ్లీ పైకొచ్చి తనని కరిపించిన పాములు కింద పడి ఉంటే కాలి బొటన వేళ్లతో తొక్కి రాసేసి చంపేసి తనని పాములు కరిపించినటువంటి వాడు దుర్యోధనుడి పనుపున వచ్చినటువంటి సారథిని ఈడ్చి చెంపకాయ కొడితే వాడి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, కళ్ళల్లోంచి నెత్తురు వచ్చి అక్కడే పడి చచ్చిపోయాడు. అంతటి బలాఢ్యుడు భీముడు. చీకట్లో కూడా అస్త్రప్రయోగం నేర్చుకున్నవాడు, బాణప్రయోగం నేర్చుకున్నవాడు అర్జునుడు. ఆఖరికి ఎంత భయం అంటే అశ్వత్థామకి దుర్యోధనుడికి చీకట్లో ఎప్పుడూ అర్జునుడికి అన్నం పెట్టద్దన్నారు.
ఎందుకని అంటే చీకట్లో అన్నం పెడితే చీకట్లో అన్నం తినగలిగిన వాడిని చీకట్లో బాణాలు ఎందుకు వేయలేదన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు చీకట్లో కూడా యుద్ధం చేయడం నేర్చుకున్నాడంటే ఇక మేము తట్టుకోలేము, పగలే ఆపలేకపోతున్నాం, ఇక చీకట్లో కూడా మొదలెడితే అందుకని చీకట్లో అన్నం పెట్టద్దన్నారు. కానీ దైవం యొక్క అనుగ్రహం వేరుగా ఉంది వాళ్ళకి. ఒకనాడు అర్జునుడు భోజనం చేస్తుంటే రాత్రి పెద్ద గాలి వచ్చి దీపం నిధనమైంది. ఆయన ఆకలితో ఉన్నాడు. అలాగే కంచంలో ఉన్న ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని చీకటిగా ఉన్న కంచంలో ఉన్న అన్నాన్ని తినగలిగినప్పుడు చీకటిలో ఉన్న బాణాన్ని ఎందుకు ప్రయోగించలేదని అప్పటికప్పుడు ప్రయోగం నేర్చుకుని ద్రోణాచార్యుల వారి యొక్క మన్నన పొందాడు. ఎంత బాగా నేర్చుకున్నావురా శిష్యుడా అన్నాడు ద్రోణాచార్యుల వారు. అలా ఈ పిల్లలు దినదిన ప్రవర్తమానం అవుతున్నారు. వీళ్ళు ఇలా పెద్దవాళ్ళు అవుతుంటే అవతల వాళ్ళకి కూడా బాధగా ఉన్నా వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు సాధన చేసి శిష్యరికం చేసి వాళ్ళు నేర్చుకోవలసినటువంటి విద్యలను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ ఇది ఎక్కడ వరకు వెడుతోంది అంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత కాదు, ఎప్పటికైనా రాజ్యం కోసం ఇద్దరూ కొట్టుకోవలసిందే అన్న విషయం ఆ చిన్నతనంలోనే తెలిసిపోతోంది. చాలా చిన్నతనంలోనే పాండవుల్ని మట్టు పెట్టడానికి దుర్యోధనుడు ప్రయత్నిస్తున్నాడన్న విషయం దాచినా దాగని సత్యం అయిపోయింది. అటువంటి స్థితిలో ఒకానొకసారి ధృతరాష్ట్రుడికి ఒక కోరిక పుట్టింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటు చేయాలి. పిల్లలు ఎంతవరకు వృద్ధిలోకి వచ్చారు, అసలు ఎంతవరకు బాణప్రయోగం చేయగలుగుతారు, ఎవరు నేర్చుకున్న విద్య ఎంతవరకు వచ్చింది చూడాలనుకున్నాడు. ఒక పెద్ద సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ కూడా అక్కడికి రమ్మని వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తారు. అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తరువాత దానితో పాటు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారితో కుంతీదేవి మాత్రం చూడాలని ఎందుకు అనుకోదు? అందుకని ఆవిడ కూడా బయలుదేరి వచ్చింది. సుతుల విద్యా ప్రవీణత చూడవేట్క ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజసన్నిధి గంధార రాజపుత్రి కెలన నుండే ఉన్మీలత నలిన నేత్ర. విచ్చుకున్నటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కన్నులు కలిగినటువంటి ఆ కుంతీదేవి ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నటువంటి ప్రాంగణంలో ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి వచ్చి గాంధారీదేవి పక్కన కూర్చుంది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ప్రారంభమైంది. భీముడు దుర్యోధనుడు ఇద్దరు గదాయుద్ధం ప్రారంభం చేశారు. ధర్మరాజు గారు శూల ప్రయోగం చూపించాడు. ఈ ఇద్దరూ కొట్టుకోవడం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే గదాయుద్ధం ఆఖరికి వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి ద్వంద్వయుద్ధం చూసి ప్రజలు రెండు కింద విడిపోయారు. దుర్యోధనుడి పక్షం కొందరు, భీముడి పక్షం కొందరు. అంతే, అక్కడే ఒక చిన్న కురుక్షేత్రం ప్రారంభమైపోయింది. అంటే అది విద్యా ప్రదర్శనం కింద లేదు, మితిమీరిపోయి ఒకరిని ఒకరు మట్టు పెట్టుకునేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది. మీరు చూడండి, కొన్ని చోట్ల ఆటల స్థాయికి పరిమితం కాకుండా ఆటలు ఉన్మాద స్థాయికి వెళ్ళిపోయి వచ్చినటువంటి ఆటగాడు ఏదో బంతిని కొట్టడానికి వచ్చినటువంటి వాడు, పరుగులు చెయ్యడానికి వచ్చినటువంటి వాడి యొక్క మానసిక స్థితి పాడు చెయ్యడానికి, వాడికి దృష్టి కేంద్రీకరణ లేకుండా ఉండడానికి వాడి మనసు పాడయ్యే మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు. దానివలన ఏకాగ్రత దెబ్బతింటే తొందరగా వెళ్ళిపోతాడు, ఇంకా ఆడలేడే. అది ఒక క్రూరమైనటువంటి ఆట, కనపడని ఆట, ఆటలో ఆట. అది క్రీడాకారులకు ఉండవలసిన లక్షణం కాదు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు కూడా భీమ దుర్యోధనుడు చేసినటువంటి గదాయుద్ధం అదిగో అటువంటి స్థాయికే వెళ్ళిపోయింది. ఇది చూశాడు ద్రోణాచార్యుల వారు. అబ్బో, మితిమీరిపోయింది, ఇది సాధారణ స్థాయిలో లేదు అని వెంటనే అశ్వత్థామని పంపి ఇద్దరిని విడదీసి ఆపు చేశాడు. ఎవరి స్థానములలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారు సగర్వంగా ప్రకటించుకున్నాడు, నా ప్రియ శిష్యుడు అర్జునుడు వస్తున్నాడు అన్నాడు. గురువుగారికి మాత్రం సంతోషం ఉండదండి. తన శిష్యులలో ఒక శిష్యుడంత వృద్ధిలోకి వస్తుంటే ఆ శిష్యుణ్ణి చూసుకుని గురువు పరవశించిపోతాడు, అంత ఆనందాన్ని పొందుతాడు. అలాగే ఒకడు వృద్ధిలోకి వస్తుంటే చూడలేక కళ్ళు పొడి చేసుకుని మాత్సర్యంతో కింద మీద పడిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోకంలో రెండు ఉంటాయి, కానీ గురువు గురువే. అందుకే అర్జునుడు నా ప్రియ శిష్యుడు, అదిగో అర్జునుడు వస్తున్నాడన్నాడు. నల్ల కలువల కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన శరీరంతో అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పుకుంటున్నారు, వీడే కృతహస్తుడకిలాస్త్ర విద్యలందు
వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన వీడే భరత వంశంబల్ల వెలుగ కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. ఈ పిల్లవాడున్నాడే వీడు అర్జునుడు. అఖిలమైనటువంటి అస్త్ర విద్యలలో ఈయనతో సరిపోయినటువంటి వాడు ఇంకొకడు లేడు. ధర్మ విధులలో అంటే ధర్మము తెలుసున్న వాళ్ళలో అగ్రగణ్యులలో ఒకడు. అంత గొప్పవాడు. భరతవంశం మురిసిపోయేటట్టుగా కుంతి కడుపు చల్లగా పుట్టినటువంటి గొప్ప కొడుకు. లోకంలో ఒక విశేషం ఉంటుంది. ఎక్కడైనా ఒక వ్యక్తి చాలా వృద్ధిలోకి వచ్చాడు అనుకోండి, ఇది సాధారణంగా పురుషులు అనే మాట కాదు. పురుషులు ఈ మాట అనరు. అది ఒక్క స్త్రీలే అనగలరు. అది వాళ్ళ ప్రేమకి పరాకాష్ట. ఏ తల్లి కన్న బిడ్డవురా నాయన అంటారు. ఎంత తపస్సు చేసి కందిరా మీ అమ్మ అంటారు. ఇంకొక్క మాట వాళ్లే అనగలరు. మాయుర్ధం కూడా పోసుకు బ్రతకవయ్యా అంటారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్త కంఠంతో అబ్బా కడుపు చల్లగా కుంతి ఎంత గొప్ప కొడుకుని కందో అంటుంటే తాను పడిన కష్టమంతా మరిచిపోయాడు. పిల్లల్ని పాండురాజు కోరుకున్న స్థాయికి తీసుకెళ్లిపోయాడు. ఇవాళ ఇంత పేరు తెచ్చుకున్నారు. అర్జునుడు రంగప్రవేశం చేస్తూ ఉంటే పౌరులందరూ ఇలా చెప్పుకున్నారు, అది కదా ఆవిడ కోరుకుంది. యోగ్యులు వీళ్ళు రాజ్యాధికారం పొందాలని ప్రజలు కోరుకోవాలని కదా అనుకుంది. ఇంతమంది పొగుడుతున్నారే, ఇంకింతకన్నా నాకేం కావాలి? పరమ సంతోషాన్ని పొందింది. ఎంత సంతోషాన్ని పొందిందన్నారంటే, చారు మనస్సమ్మదరసపూరము వెలివేర్చునట్లు పొలతికి విగళ భూరి స్తన జనిత పయోధారలు ఆనంద బాష్పధారలను పెన్. నా కుమారుడు అన్న భావన కలగగానే ఆమెకి పాలు ఊరేయట. అలాగే మీరిద్దరు పక్కకి వెళ్ళిపోండి. ఎప్పుడైతే ఆమె యొక్క స్తనముల నుండి పాలు ఊరాయో ఆమె సంతోషించింది. ఆమె అంత గొప్ప సంతోషాన్ని పొందింది. ఆమె కన్నుల వెంట ఆనంద ధారలు కూడా పడ్డాయి. అయ్యా, ఇది ఆడుకునే స్థలం కాదు, మీరు పిల్లలతో కలిసి బయటికి వెళ్ళి గోశాల దగ్గర ఆడుకోండి, అక్కడ ఆడుకోండి. ఇది ఆడుకునే స్థలం కాదు, మిగిలిన వాళ్ళందరూ ప్రవచనం వినడానికి వచ్చారు, అక్కడ ఆడుకోండి. నువ్వు కూడా వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళు. రేపటి నుంచి ఈ ఎదురుగుండా అలా ఆడుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళని కూర్చోపెట్టకండి. పిల్లలతో ఉంటే పక్కకి పంపించేసి, మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కదా. ఎదురుగుండా కూర్చుంటే అలాంటి పనులు చేస్తుంటే నాకు దృష్టి కేంద్రీకరణ కష్టం కదా. ఇందాక నుంచి తాపత్రయపడుతోంది ఆవిడ దిద్దుదామని, ఆయన వింటే కదా. కాబట్టి హరి ఓం. ఆ కుంతీదేవి ఎంత సంతోషాన్ని పొందింది అంటే, వీడు నా బిడ్డడు, ఈ అర్జునుడు ఇంత వాడయ్యాడు, ఇంత కీర్తి సంపాదించాడు, నా కొడుకు అన్న భావన పొందగానే ఆమె యొక్క స్తనముల నుండి పాలు ఊరే. అలాగే ఆమె కన్నుల వెంట ఆనంద భాష్పములు పడ్డాయి. ఒక తల్లిని ఇంత సంతోష పెట్టడం కన్నా కొడుకు జన్మకి సార్థక్యమే ఉంటుందండి. అంటే యోగ్యులైన కొడుకుల్ని కంది. పాండురాజు ఏ లోకంలో ఉన్నా సంతోషపడేటట్టుగా వాళ్ళని సరి అయినటువంటి స్థానానికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేసింది. ఇన్ని ఆరళ్ల మధ్య మాటల ఏ క్షణానికి ఏం జరుగుతుందో, ఏమి ఇబ్బంది పెడతారో అయినా తాళి తట్టుకుని ఎవరితో గొడవ పడకుండా తల ఉంచి పిల్లల్ని కాపు కాసుకుంటూ వృద్ధిలోకి తీసుకొచ్చి అంత అస్త్ర విద్యా విశారదుల్ని చేసింది. ఏమి తల్లి నిజంగా కుంతి, ఆమెకి నమస్కరించకుండా ఎలా ఉండగలం? అటువంటి తల్లి ఆనంద భాష్పాలు పడ్డాయిట. అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ఎంత గొప్ప ప్రతిభ చూపించాడంటే, ఆగ్నేయ శరమున అతి భీకరగ్నియు వారుణాస్త్రమున దుర్వార జలము అలిల బాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము మరియును భూమి బాణంబున భూ ప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తానదృశ్యదేహుండగు తక్షణంబా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోట రథ మధ్య గతుడగు దుర్గతుండునగు మహీతల గతుడునగు అద్భుతముగా. ఆ అర్జునుడు తాను నేర్చుకున్నటువంటి విద్యలన్నిటినీ కూడా ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఆగ్నేయ శరమున అతి భీకరాగ్నియు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భీకరమైనటువంటి అగ్ని జ్వాలల్ని సృష్టించాడు. వారుణాస్త్రమున దుర్వార జలము,
వారుణాస్త్రాన్ని ప్రయోగించి అపారమైనటువంటి జలరాశిని పుట్టించాడు. అనిలబాణంబున అధికానిలంబును వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప వాయువుని పుట్టించాడు. మేఘాస్త్రమున మహా మేఘచయము, అలాగే పర్జన్యాస్త్రం ప్రయోగించి గొప్ప మేఘములను సృష్టించాడు. అలాగే మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు భూమి బాణాన్ని ప్రయోగించి భూమిలోకి వెళ్ళిపోయాడు. అలాగే భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు శైలబాణ ప్రయోగించేసి తాను పర్వతాకారాన్ని పొంది పర్వతంగా మారిపోయాడు. అలాగే ఆ వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తాను దృశ్యదీహుండగు అదృశ్య సంబంధమైనటువంటి అస్త్రప్రయోగం చేసి తాను ఎవరికీ కనపడకుండా అదృశ్యుడైపోయాడు. అలాగే అకస్మాత్తుగా మళ్లీ వచ్చి కనపడి పొడుగ్గా అయిపోయి నిలబడ్డాడు. అంతలో పొట్టిగా అయిపోయి కనపడ్డాడు. అంతలో ఎగిరి రథం మీద కూర్చుని కనబడ్డాడు. అంతలో రథం నుంచి దిగిపోయి రథం యొక్క నొగల నడుమలో కూర్చుని మళ్లీ ప్రకాశించాడు. ఇలా ఉన్నవాడు ఉత్తర క్షణంలో మళ్లీ భూమి మీదకి వచ్చి నిలబడి ధనుర్బాణములు పట్టుకుని నిలబడ్డాడు. అసలు ఆయన సౌందర్యం, ఆయన రూపం చూసి, ఆయన ప్రదర్శించినటువంటి అస్త్ర విద్యా విన్యాసం చూసి ప్రజలందరూ కూడా పరమానందంతో కరతాళధ్వనుడు చేసి మహానందాన్ని పొందారు. కుంతీదేవి ఎంత ఆనందాన్ని పొందుతుంది? కాబట్టి ఇప్పుడు ఆవిడ అంత పైకి ఎక్కింది. ఎందుకని? కొడుకుల్ని ఏ స్థాయిలో చూడాలనుకుందో, తాను వైధవ్యం పొంది ఎంత కష్టపడినా ఏది సాధించాలనుకుందో అది సాధించింది. ఇంతమంది సంతోషపడిపోయి జనులందరూ మాట్లాడుకుంటుంటే ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు, ఏమవుతోంది, ఎందుకంత మాట్లాడుకుంటున్నారన్నాడు. అర్జునుడు చూపించినటువంటి విద్య చేత పౌరులందరూ కూడా ఆనందపడిపోతున్నారు అన్నారు. ఉలిక్కిపడి ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ భరతవంశానికి గొప్ప వీరుడు లభించాడు, ఆ పాండురాజు ఏ లోకంలో ఉన్నా కృతకృత్యుడయ్యాడు అన్నాడు. అప్పటికి మనసులో కొంత నిప్పు రగులుకుంటున్నా కొంత నిభాయించుకు నిలబడుతున్నాడు. ఇంకా పిల్లలు కదా పిల్లలు కదా పిల్లలు కదా అన్న ఆలోచనలో ఉన్నాడు ఇంకాను. కానీ అర్జునుడు ఇంత గొప్పగా అస్త్ర విద్యా ప్రదర్శనం చేసిన తరువాత ఎంతో సంతోషంతో ఉంది మనసులో కుంతి. ఇలా నేను అన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఆవిడ అంత ఆనందంతో అంత పైకి ఉన్నది అని. ఇలా అన్నాను అంటే తర్వాత మళ్ళీ ఇలా అలాగే తప్పదు కుంతి జీవితంలో, అది వచ్చిన గొడవ. ఇలా ఆవిడ సంతోషిస్తూ అర్జునుడు ఒక్కడే అంత గొప్పవాడై నిలబడి ఉన్న సమయంలో మా గురువుగారు ఫోన్లో కూడా చదువుతుంటారు ఈ పద్యం నాతో. ఎంత ఇష్టమో ఆయనకి ఈ పద్యం అంటే. సాలప్రాంశు నిజోజ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్ర నిస్త్రుంశు శౌర్యాలంకారు సువర్ణవర్ణు ఘనున్ కర్ణాఖ్యున్ జగత్కర్ణ పూర్ణాలోలద్గును చూచి చూపరు ప్రభూతాశ్చర్యులై రచటన్. అది నన్నయ్య గారి కవిత్వంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఇంతలో అర్జునుడు అలా ధనస్సు పట్టుకుని నిలబడితే అందరూ కరతాళధ్వనులు చేసి మిన్నుబుట్టుతుండగా సంతోషంతో ఉండగా సాలప్రాంసు ఒక మద్ది చెట్టు ఎలా ఉంటుందో అలా మద్ది చెట్టంత ఎత్తున్నటువంటి ఒక యువకుడు నిజోజ్వల కవచు ప్రకాశించిపోతున్నటువంటి సహజమైన కవచంతో, కట్టుకున్న కవచం కాదు పుట్టుకతో ఉన్న కవచంతో, శశ్వత్కుండలోద్భాసితున్ మెరిసిపోతున్నటువంటి సహజమైన కుండలములతో, అవి తగిలించుకున్న కుండలాలు కావు. ఇప్పుడు అర్జునుడు ఏమైపోతున్నాడు? పక్కన ఈయన వచ్చేటప్పటికి కట్టుకున్న కవచం సహజంగా ఉన్న కవచం, పెట్టుకున్న కుండలాలు సహజంగా ఉన్న కుండలాలు, సహజంగా ఉన్న కుండలాలతో బాలార్క ప్రతిమున్, తండ్రి పోలిక చెప్పకుండా చెప్పడం. బాలార్కుడు ఎలా ఉంటాడో అంటే ఉదయిస్తున్న సూర్యబింబం ఎలా ఉంటుందో తల్లికి గుర్తురాదు. అప్పుడు కదా అంజలి ఘటించి అడిగింది అర్ఘ్యమిచ్చి. బాలార్కుడు ఎంత అందంగా ఉంటాడో మధ్యందిన మార్తాండుని కంటితో చూడలేంగా. అంత అందంగా ఉన్నటువంటి బాలసూర్యుని వంటి పిల్లవాడు, శరాసనధరున్ చేతిలో పెద్ద ధనస్సుని పట్టుకున్నటువంటి వాడు, బద్ధోగ్ర నిస్త్రింశు శరీరం పైన వేలాడుతున్నటువంటి పెద్ద కత్తిని మొలకి కట్టుకున్నటువంటి వాడు, శౌర్యాలంకారు అపారమైనటువంటి శౌర్యము ఉట్టిపడిపోతున్నవాడు,
సువర్ణవర్ణు, బంగారంలా మెరిసిపోతున్నటువంటి రంగున్నవాడు, కర్ణాఖ్యున్, ధనున్, చాలా గొప్పవాడైనటువంటి వాడు. మరి పుట్టుకతో ఉన్న గుణాలండి ఇవన్నీ, మాటలా. ఘనున్ అంత గొప్పవాడు, కర్ణున్ ఆ కర్ణుడు, అందున ఎటువంటి కర్ణుడు, జగత్కర్ణ పూర్ణాలోలగ్గును చూచి అప్పుడప్పుడే జనులందరూ ఆ కర్ణుడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అబ్బా ఎంత దాన కర్ణుడోట, ఎన్ని దానాలు చేస్తాడోట, సూతుడి కొడుకుట. కానీ నిజంగా సూతుడి కొడుకే, ఏమిటా తేజస్సు, ఏమిటా ప్రకాశం అని చెప్పుకుంటున్నారు. జనుల చెవులలో ఆయన గురించి చెప్పుకోవడం మొదలై కీర్తి చింద్రికలు ప్రకాశిస్తున్నటువంటి వాడు. చూపరు ప్రభూతాశ్చర్యులై రచటం. ఆయన వచ్చి అకస్మాత్తుగా ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్న చోట నిలబడి ధనస్సు పట్టుకు నిలబడితే అప్పటి వరకు అర్జునుడిని చూసి చప్పట్లు కొడుతున్న వాళ్ళు మెల్లగా ఆపేసి చేతులు దింపేసి అందరి తలలు ఇటు తిరిగి ఒక్కసారి మద్ది చెట్టంతా ఉన్న కర్ణుడి వంక చూస్తూ నిలబడిపోయారు. ఇంతమంది చూపుని లాగేశాడు. చెప్పకపోయినా లాగబడిన చూపు ఎవరిది? అది నన్నయ్య గారి గొప్పతనం. ఆ చూపు గురించి ఇంకా చెప్పడానికి ఎవరికైనా సరిపోతుందా శక్తి? ఎవరు చూస్తారా పిల్లవాడిని? ఇప్పుడు కుంతీదేవి చూసి, ఎవరు వాడు? తన కొడుకి అనగలదా? అనలేదు. చటుక్కున లేచి, ఇన్నాళ్లకు కనపడ్డావా నాయన, చిన్నతనంలో వదిలేశాన్రా, పుట్టినరోజున వదిలేశా, ఇంత వాడవయ్యావా అని ఆనందపడిపోవాలనుంది. కన్నుల నీరు కార్చాలనుంది, ఆనంద భాష్పాలు. ఒక్కసారి కొడుకుని కౌగిలించుకోవాలనుండింది. ఎందుకుండదండి మాతృమూర్తికి? బిడ్డ అని పిలవాలనుంది. పిలవగలదా? అర్జునుడు ధార్మికమైన సంతానం, ఈయన తన కొడుకే, కానీ అందువలన జన్మించినవాడు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు ఆ కొడుకు భవిష్యత్తు ఎందుకు వచ్చాడో, ఏమవుతుందో, మిగిలిన వాళ్ళకన్నా ఆదుర్ద ఎవరిది? కుంతిది. ఇంత గొప్ప కొడుకు ఇంత వాడవయ్యావా, అప్పా అని కూడా అనలేదు. పక్కన గాంధారుంది, విదురుడు ఉన్నాడు. అలాగే ఉన్నట్టుగా ఉండిపోయి లోపల మదన పడిపోతున్న కుంతి జారిపోయిందా? ఏది ఆనందం ఎక్కడ నిలబడింది? ఇప్పుడు ఆ వచ్చిన కర్ణుడు అన్నాడు, ఎవరు అర్జునుడు ఒక్కడే గొప్పవాడు అన్నవాడు. ఏమిటి అర్జునుడి గొప్పతనం? అంత గొప్పవాడా? అతనేనా అంత అస్త్ర విద్య నెరిగినవాడు? నాకు ఒక అవకాశం ఇవ్వండి, అర్జునుడు నా అస్త్ర విద్య ముందు పనికి మాలిన వాడని నిరూపిస్తా, లేదా నాకన్నా గొప్పవాడేం కాదని నిరూపిస్తా అని ఆయన పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అవి నల్లటి మబ్బులు కమ్మేసి ఆ మబ్బుల్లో అర్జునుడు కనపడకుండా పోయాడు. అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర. అంత నల్లటి మబ్బులు కప్పినప్పుడు బంగారు రంగులో ఉన్న కర్ణుడు బాగా కనపడతాడు, మెరుపు తీగల. నల్ల కలువల కాంతి ఉన్న అర్జునుడు నల్ల మబ్బుల్లో తొందరగా కప్పబడిపోతాడు కాదు. ఇప్పుడు కుంతికి ఏం కనపడుతోంది? కర్ణుడు కనపడుతున్నాడు, అర్జునుడు కనపట్టలేదు. ఇప్పుడు ఆవిడికి లోపల బాధ ఏమిటి? ఈయన కొడుకని చెప్పలేదు, కానీ ఆ కొడుకు వలన వంశం కీర్తి పొందుతుందని పాండురాజు ఎంతో సంతోషించాడు. పాండురాజు సంతోషం తాను చిన్నతనంలో చేసిన తప్పు వలన కప్పబడిపోవట్లేదు కదా. ఆ అర్జునుడు కానీ పడిపోడు కదా. పడిపోతే భర్త పట్ల తాను ఎంత ద్రోహం చేసింది అయిపోయింది తెలియకుండా. ఒకప్పుడు అనుకోకుండా మంత్రాన్ని చేసిన పరిశీలనం ఇప్పుడు తన భర్త కన్నా కలలనే పడగొట్టేస్తోందే. ఇది ఆందోళన. స్పృహ తప్పి కుర్చీలోంచి కింద పడిపోయింది. ఇప్పుడు ఆమె భౌతికంగా కింద పడిపోయింది, మానసికంగా ఎంత కింద పడిపోయింది? అది కుంతీదేవి జీవితం అంటే. ఆమె పడిన వేదన, ఆమె పడిన కష్టం, ఆమె పడిన ఘర్షణ, ఆమె పొందిన ఉరిపిడి ఎవరు పొందగలరు? ఎవరు పొందగలరు అంటే ఎవరు తట్టుకోగలరు అసలు? ఆ రోజు నోరు విప్పి ఒక్కళ్లతో తన బాధ పంచుకోలేక అలా ఉండిపోయింది. ఎందువలన? అందువలన అస్తమానం నేను అనక్కర్లేదు, మీకు తెలుసు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారంట కన్యాగర్భమైన కారణము చేత. ఇది ఎంత ప్రమాదమో అన్నది మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోవాలి. కాబట్టి
ఇప్పుడు ధృతిదరిగి మోహమూర్ఛాన్వితయైనను సంభ్రమించి విదురుడు ప్రత్యాగత జీవ చేసినప్పుడు అతిశీతల చందనోద కాశైకమునన్. తాను కూర్చున్న ఆసనం నుంచి స్పృహ తప్పి కింద పడిపోయినటువంటి కుంతీదేవి మీద గబగబా విదురుడొచ్చి చల్లటి గంధంతో కూడుకున్నటువంటి నీళ్లు ఆమె ముఖం మీద చిలకరించి ఆమె స్పృహని పొందేటట్టుగా చేశాడు. ఆమె మళ్ళీ యథాస్థానమునందు కూర్చుంది. కానీ మనసులో విశేషమైనటువంటి ఆందోళన ఏడి అర్జునుడిని. ఈలోగా అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రయోగించిన వాయవ్యాస్త్రం చేత ఈ మబ్బులన్నీ చెదరగొట్టబడ్డాయి. ఎప్పుడైతే మబ్బులన్నీ చెదరగొట్టబడ్డాయో కర్ణార్జునుడు ఇద్దరూ ప్రకాశించారు. ఇది చూశాడు. ఇది చూసి కృపాచార్యుల వారు గబగబా వచ్చి అర్జునుడి యొక్క వంశం లోకానికంతటికీ తెలుసు, నీ వంశమేమి, నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు చెప్పి కర్ణుడితో యుద్ధం చెయ్యాలి అనగానే సూతుడి దగ్గర కదా పెరుగుతున్నాడు. నేను సూతపుత్రుడను అని చెప్పడానికి ఎలా క్షత్రియుడితో యుద్ధం చేస్తామని ఆ రోజు ఉన్న వ్యవస్థలో అడ్డొస్తుందేమోనన్న బాధతో ఇంత శక్తి ఉన్నవాడైనా ఆ ధనస్సు అలాగే పట్టుకుని ఆకాశం వంక చూస్తూ ఉండిపోయి ఇలా ఎదురుగుండా ఎవరిని చూడలేక తెలిసో తెలియకో ఆకాశం వంక చూస్తూ ఉండిపోయినప్పుడు చెప్పగలిగిన వాడొకడు పైనున్నాడు. చెప్తాడా? అది లోకంలో కన్యాగర్భమునందుండేటటువంటి సహజమైన స్థితి. పురుషుడు తన దారిని తాను వెళ్ళిపోతాడు. ఆమె తల్లినని చెప్పదు, అక్కడే ఉంది. ఆయన నా బిడ్డడు అని ఆమె చెప్పదు. నా బిడ్డడు సూర్యుడు చెప్పడు. కర్ణుడు అలా నిలబడిపోయాడు. భీముడు వచ్చి సూతపుత్రుడా అని నింద చేశాడు. నింద చేస్తే దుర్యోధనుడు లేచాడు. ఎందుకు లేచాడు? అర్జునుణ్ణి ఓడించగలిగిన వాడు తన దగ్గర లేడని భయం. అందుకు దుర్వాసో మహర్షి ఇచ్చాడు మంత్రం. ఇప్పుడు ఈయన్ని చూశాడు కర్ణుణ్ణి. ఈ కర్ణుణ్ణి నా పక్షానికి తీసుకుంటే నేను ఇంకా భీష్ముణ్ణి ద్రోణుణ్ణి నమ్ముకోక్కర్లా, వాళ్ళు పాండవ పక్షపాతం. ఇతను నాకు స్నేహితుడైతే ఖచ్చితంగా నేను రాబో కాలంలో పాండవుల్ని మట్టు పెట్టగలను. అందుకని గబగబా లేచి విద్య ఉన్నవాడు విద్య చేత రాణించాలి, కానీ ఇక్కడ అసలు పుట్టుకకి సంబంధించిన విషయాలు ఎందుకు? అదే అవసరం అంటారా? ఇప్పుడే నేను అంగరాజ్యానికి తండ్రి పట్టాభిషిక్తుణ్ణి చేస్తున్నానని చెప్పి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అదేదో ఔదార్యంతో కాదు, తనకుండవలసిన కోరికలు తనకున్నాయి లోపల. అంగరాజ ప్రభువు అవగానే సూతుడు పరమానందం పొందాడు. ఆయన రథసారథ్యం చేస్తాడు. నా కొడుకు ఇవాళ రాజ్యాభిషేకాన్ని పొందాడు, అంగరాజు అయ్యాడు. ఎంత సంతోషం! కన్నుల వెంట ఆనందధారలు పడుతుండగా సూతుడు గబగబా నడిచొచ్చి కౌగలించుకుందామని దగ్గరికి వచ్చాడు. కర్ణుడు తండ్రి వస్తున్నాడు అని లేచి నిలబడ్డాడు. ఆసనం ఇచ్చి లేచి నిలబడితే సూతుడు వచ్చి గట్టిగా కౌగిలించుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. కర్ణుడు సూతుణ్ణి కౌగిలించుకున్నాడు. చూస్తున్నది ఎవరు? ఎవరి కొడుకు? తన కొడుకు. ఎవరు కౌగిలించుకోవాలి? తను కౌగిలించుకోవాలి. ఆ అర్జునుడు ఆ కర్ణుడు ఒకటైపోతే వీళ్ళు ఏమైపోతారు? అసలు రాజ్యంలో రాని కూడా అనగలరా? కానీ తాను ఏ పెద్ద లెక్క పెట్టుకొచ్చిందో లెక్క తారుమారైపోతోంది. తను కన్న కొడుకు వల్లే మారుతోంది. దుస్సాంగత్యం వైపు వెళ్ళిపోతున్నాడు, దుర్యోధనాదులతో కలిసిపోతున్నాడు. ఎంత పెద్ద ప్రమాదం వైపు వెళ్ళిపోతున్నాడో. సంఘటన కళ్ళతో చూసింది అయిపోతుందేమో, కానీ ఇంకో గంట తర్వాత కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం. అది ఎవరికి చెప్పలేదు, రాత్రి నిద్రపోదు, కడుపు నిండా తినలేదు. ఇంకా కొద్ది అవునా కాదా? ఆ పరిస్థితి ఏర్పడింది. ఆమె నిరంతరం కర్ణుడి గురించి ఆలోచిస్తోంది. ఎందుకని? అయ్యో వెళ్ళి 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 దుర్యోధనుడి చేతిలో పడిపోతున్నాడు. ఈ పిల్లవాడిని దుర్యోధనుడు వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడు? అర్జునుడి మీద ఎగదోస్తాడు. రేపొద్దున్న నా తోడ పుట్టిన వారిని తెలియక ఈ కర్ణుడే తన సోదరుల్నే మట్టు పెడతాడో ఏమో. నేను చేసిన తప్పుకి వివాహానంతరం పొందిన ధార్మికమైన సంతానం పడిపోతే తాను భర్తకి ద్రోహం చేసినట్టు అవలా పాండురాజు ఏడవడు ఏ లోకంలో ఉన్నా. పోనీ ఇది చెప్పగలదా కొడుకులకి? అంతఃపురంలో ఉండనిస్తారా? అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు బిడ్డలకి చెప్పగలదా?
తల్లి పట్ల ఎంత చులకన భావం ఏర్పడిపోతుంది. కర్ణుడికి చెప్పగలదా? ఎవరికైనా చెప్పుకోగలదా? అసలు చెప్పాలన్న ఆలోచన వస్తుందా పరిస్థితుల్లో? చెప్పకుండా మనసులో పెట్టుకుని తట్టుకోగలదా? అయినా ఆవిడ మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. ధృతి తెరిగి ఆ తల్లి కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి ప్రథమ పుత్ర స్నేహమిరుక పడగయుండ ఇంతియుండే. ఆమె సహజ కవచ కుండలాలతో ఉన్నటువంటి బాలసూర్యుని పగిది ఉన్నటువంటి కుమారుడు ఎవరో కాదు, నా కొడుకైనటువంటి కర్ణుడే అని గుర్తించింది. గుర్తించినప్పటికీ కూడా ఆమె మాత్రం ఈ కొడుకు నా కొడుకే అన్న మాట మాత్రం పైన ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు చెప్పకపోవడం కుంతీదేవి చేసినటువంటి చాలా చాలా గొప్ప పని. అంటే ఆమెకి అంతకన్నా అవకాశం లేదు, ఇంకా చెప్పలేదు ఆవిడ. కానీ భ్రష్టమైపోతున్నది ఎవరు? చెప్పకపోవడం వల్ల. కర్ణుడు భ్రష్టుడైపోతున్నాడా? ఎవరి వైపు వెళ్ళకూడదో అటువైపుకి వెళ్ళిపోతున్నాడా? వెళ్ళిపోతున్న కారణం చేత సూర్యాంశలో వచ్చినటువంటి పిల్లవాడు, మంత్రము వలన జన్మించినటువంటి వాడు, యువతల పిల్లలు ఎంత గొప్పవాళ్ళో అంత గొప్పవాడు కావలసిన వాడు యథార్థమునకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోవడానికి అర్హుడు, మొదట పుట్టిన కొడుకు కనుక. కానీ ఏమీ లేకపోగా దుర్యోధనుడి పనుపున యుద్ధం చేయడానికి వెడుతున్నాడు. రేపు పొద్దున్న వాళ్లతో కలుస్తున్నాడు. దుష్ట చతుష్టయంలో ఒకడైపోతున్నాడు. శాశ్వతమైన అపకీర్తిని గణించబోతున్నాడు. ఎందువలన? తాను నోరు విప్పకపోవడం వలన. అది కర్ణుడి భ్రష్టత్వానికి కారణం. తాను నోరు విప్పితే వీళ్ళేమైపోతారో, అంతఃపురంలో ఉండనిస్తారో ఉండనివ్వరో, ఏది ఎటుమలుపు తిరుగుతుందో, ఇటువంటి ప్రశ్న రాకూడదని కదూ ఈ పిల్లలతో వచ్చినప్పుడు మునులతో వచ్చింది. ఇది ఇప్పుడు మళ్ళీ ఎంత పెద్ద చర్చకి దారి తీస్తుందో. తాను తట్టుకుని పాండురాజు కోరిక నిలబెట్టగలదా? పైకి చెప్పలేదు అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల మరువలేదు, అగ్ని రగులుతూనే ఉంది. ప్రతిరోజు తింటున్నా, పడుకుంటున్నా, తిరుగుతున్నా ఆమెకి కంటిలో నలక. వీడు ఏం చేస్తాడో, కర్ణుడు ఏం చేస్తాడో, కర్ణుడు ఏం చేస్తాడో, నేను చెప్పాలా, చెప్పకూడదా, చెప్పచ్చా, చెప్పకూడదా, ఎవరికి చెప్పచ్చు, ఎవరికి చెప్పకూడదు. చెట్టు తొర్రలో అగ్నిలా ఆమె కాలిపోతూనే ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తున్నారు. పిల్లలు రోజు రోజుకి గొప్ప వాళ్ళని సమాజంలో పొగడబడుతున్నారు. కానీ ఆమెకున్న బెంగ ఆమెకున్నది. ఏ 5 పిల్లల్ని గొప్పవాళ్ళని చేస్తోందో ఆ 5 పిల్లల ప్రమాదాన్ని ఒకానొకనాడు తాను చేసినటువంటి దోషము వలన కలిగినటువంటి కుమారుని వలననే పెద్ద ప్రమాదమును తెచ్చిపెట్టింది. ఇది ఆవిడ లోపల ఉన్నటువంటి బాధ. ఏమవుతుందో ఏమవుతుందో. అందుకే ఆ కొడుకు మీద జాలి కూడా ఉంది. చెప్పక పాడి చేసేస్తున్నాను, వాడు కొడుకేగా, మాతృవాత్సల్యం ఉంటుందిగా. అయ్యో చెప్పకపోవడం వల్ల ఏమైపోతున్నాడు. అందుకే ఆలోచన చేసినప్పుడు తల్లిగా ఎలా చెప్పిందో చెప్తున్నారు నన్నయ్య గారు. ఆమె కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి, సహజ కవచ కుండలాలతో ఉన్నటువంటి గొప్ప అందగాడు అటువంటి కొడుకుని చూసుకొని రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి, సూర్యుడితో సమానమైన పోలిక కొడుకులో కనపడుతోంది. అది చూసి నిర్ణయించి గుర్తుపట్టగలిగినది ఆమె ఒక్కతే. అది చూసి గుర్తుపట్టి కూడా ప్రథమపుత్ర స్నేహమిరుక పడకయుండా, తనకి పెద్ద కొడుకు, మొదట పుట్టిన కొడుకు అని తెలుసున్నా ఆ కొడుకు మీద ప్రేమ పుట్టి ఇంకొక సోరి చూడాలనిపించినా, మాట్లాడాలనిపించినా, అన్నం పెట్టాలనిపించినా, కూర్చోపెట్టుకోవాలనిపించినా, మాట్లాడాలనిపించినా, నా కొడుకని చెప్పాలనిపించినా ఏమీ చెప్పలేక తాను ఉండిపోయింది. ఆ ఉండిపోయింది గతం కాదు, కుంతి ఉన్నంతకాలం వర్తమానం. ఆమె ఎంతకాలం చెప్పదో అంతకాలం ఆమెకది వర్తమానమే. అయినప్పుడు ఏమవుతుంది? లోపల రగులుతూనే ఉంటుంది. అంటే ఈ పద్యము ద్వారా మనకేమర్థం అవుతోందంటే ఆమె కంటి నిండా నిద్రపోయినది లేదు, ఆమె కడుపు నిండా తిన్నది లేదు. ఏ తప్పు చేసి, ఆమె ఏ దోషం చేసింది పాపం? ఆమె ఏమైనా తప్పు పని చేసిందా? బాల్య చాపల్యము చేత ఈశ్వర నిర్ణయం అంతే. ఆ కర్ణుడు రాకపోతే కురుక్షేత్రం లేదు. కానీ
ఆ మంత్ర పరిశీలనం చేద్దామనుకున్న కారణం చేత జన్మించినటువంటి పిల్లవాడు వివాహపూర్వ సంతానము వలన అది ఎవరికీ చెప్పలేక అంత బాధని కడుపులోని దిగమింగుకుని నిలబడిపోయింది. దీని చేత ఏమర్థం అవుతోంది? ఇంకొక కోణంలో మీరు పరిశీలనం చేస్తే తన పిల్లల క్షేమం కోసం తాను తగలబడిపోతోంది లోపల తప్ప నోరు విప్పకుండా కుంతి అంత పైన మహాపతివ్రతయై పరలోకగతుడైన భర్త కోరిక తీరడానికి బాధ అనుభవిస్తోంది. ఆ కోణంలో పైకి ఎక్కిందా లేదా? పైకి ఎక్కింది, కిందకి ఉంది. మీరు ఎటు చూస్తే అటే కనపడుతుంది. అలా నిలబడగలిగిన కుంతి ప్రజ్ఞకి 2 చేతులెత్తి నమస్కరించి తరువాత జరగబోయే ఘట్టాన్ని మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకు కలుసుకున్నప్పుడు పునః పరిశీలన చేద్దాం. మీతో నిన్న మనవి చేసి ఉన్నాను. కుంతి అంత సహజ కుండల కవచాభిరాము కర్ను చూచి రవి సమాను ప్రత్యభిజ్ఞ నిరిగి ప్రథమపుత్ర స్నేహమిరుగుపడకయుండ ఇంతియుండే. కర్ణుడు తన కుమారుడు అని తెలుసుకున్నప్పటికీ బాలసూర్యనిభాభాసమానుడై ఆయన కనపడుతున్నప్పటికీ ఆ పిల్లవాడు తన కుమారుడే అని గుర్తు పట్టినప్పటికీ కూడా ఎక్కడ ఆమె ఆ విషయాన్ని బయట పెట్టకుండా లోపలే అగ్నిహోత్రాన్ని భరిస్తూ ధార్మికంగా వివాహానంతరం తనకి కలిగినటువంటి సంతానము యొక్క అభ్యున్నతి కొరకు ప్రవర్తిస్తోంది. అటువంటి సందర్భంలో కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు అర్జునుడి యొక్క పటుత్వం ఏమిటో, అర్జునుడి యొక్క శక్తి ఏమిటో లోకానికి తేటతెల్లమైంది. దానికి తోడు ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన బలం, విశేషించి వాయుపుత్రుడైనటువంటి భీమసేనుని యొక్క గదాయుద్ధ కౌశలం, ఆయన యొక్క భుజశక్తి ఏకకాలమునందు ప్రకాశించిన కారణం చేత పాండవులు రాబో కాలంలో తమ పరాక్రమం చేత, ధార్మికమైన నిష్ఠ చేత, బుద్ధిబలం చేత సామ్రాజ్యాన్ని దక్కించుకుంటారు, సింహాసనాన్ని అధిరోహిస్తారన్న విషయంలో దుర్యోధనుడికి ఎంతమాత్రమూ సందేహం కలగలేదు. కాబట్టి ఇప్పుడు కుట్రతో కూడుకున్నటువంటి ఆలోచనలను ప్రారంభం చేశాడు. ఎలాగైనా ఈ పాండవులను తుదముట్టించాలి. వీళ్ళని ధర్మయుద్ధంలో గెలవడం సాధ్యం కాదు. తనకి సింహాసనం కావాలి అంటే వీళ్ళు ఇలా ఎదుగుతూ విడితే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. చిన్న మంటే కదా అని ఉపేక్షిస్తే అది అనతి కాలంలోనే వ్యాపించి చాలా పెద్ద మంటగా మారిపోతుంది. అలా కాకముందే పాండవులు 5గురికి తల్లి అయినటువంటి కుంతిదేవిని, అంటే మాద్రి లేదు కాబట్టి ఇప్పుడు మాద్రి బిడ్డలకు కూడా తల్లి స్థానంలో నిలబడి కాపాడుతున్నటువంటి కుంతిని మట్టు పెట్టేస్తే తనకి నిరాటంకం అయిపోతుంది. అందుకని ఈ బాధని వెళ్ళి తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడితో పంచుకున్నాడు. అసలు భారతంలో మొట్టమొదటిసారి దుర్యోధనుడు వెళ్ళి ఈ మాటలు చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు వెంటనే ఈడ్చి ఒక లెంపకాయ కొట్టి, ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఇంకెప్పుడూ నా ముందు తీసుకురాకు అని చెప్పి ఉంటే భారతం బహుశः ఇలా ఉండేది కాదు. తండ్రి అనేటటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ శాస్త్రం ఒక మాట చెప్తుంది. నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అంటుంది యజుర్వేదం. నమ శంకరాయచ అంటే శంకరోతీతి శంకర. కొడుకుకి ఎప్పుడూ శుభం జరగాలనేటటువంటి తాపత్రయాన్ని తండ్రి పొందుతూ ఉంటాడు. అంతవరకు మంచిదే. కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకోవచ్చు. కొడుకు వృద్ధిలోకి రావడము అన్న మాట అధార్మికమైనటువంటి మార్గంలో ఇతరులను మట్టు పెట్టి తన కొడుకు వృద్ధిలోకి రావాలనుకుని ప్రయత్నం చేస్తున్నప్పుడు అది నీకు శాశ్వతమైన రక్ష కాదు, నువ్విలా ప్రవర్తించకూడదు అని చెప్పవలసినటువంటి కర్తవ్యం కూడా తండ్రి మీద ఉంటుంది. తండ్రే మార్గదర్శనం చెయ్యలేకపోతే, తండ్రే కొడుక్కి ధర్మ సంబంధమైనటువంటి ఉత్సాహాన్ని కల్పించలేకపోతే ఇక ఆ కుమారుడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? సమాజానికి ఎలా అండగా నిలబడగలుగుతాడు? ఇది చెప్పడంలో ధృతరాష్ట్రుడు వైఫల్యం చెందాడు. నాకు కూడా మనసులో ఈ దిగులు ఉంది, దీనిని ఎలా అధిగమించాలో నాకు అర్థం కాలేదు. ఇవాళ నువ్వు బయటపడ్డావు, నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను. ఈ పాండవులను గుప్తంగా మట్టు పెట్టాలి అంటే దుర్యోధనుడు తండ్రితో ఒక మాట చెప్పాడు. వాళ్ళని ఇక్కడ ఉండగా మట్టు పెట్టడం సాధ్యం కాదు, కాబట్టి ఇక్కడ చాలా కాలం ఉన్నారు, కొంతకాలం విశ్రాంతి తీసుకోమని వారణావతానికి పంపిద్దాం.
అకారణంగా వారణావతానికి వెళ్ళమంటే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు మేము హస్తినాపురంలో భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు, తల్లి కుంతీదేవి, పెద్ద తల్లి గాంధారి, ఇంతమంది ఉండగా, ఇంత సంతోషంగా ఉండగా ఇప్పుడు మాకు విశ్రాంతి కోసం వారణావతం వెళ్ళవలసినటువంటి అవసరం ఏమిటి అన్న